నర్సింగాపూర్ శివారులో ఆక్రమణకు గురైన ప్రభుత్వ భూములను పరిశీలించారు కలెక్టర్ సత్యప్రసాద్. నర్సింగాపూర్లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు గతంలో ప్రభుత్వానికి లేఖ రాశారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. ఈ మేరకు 437,251 సర్వేలలో 90 ఎకరాల ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు రెవెన్యూ అధికారులు. విచారణ అనంతరం ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు కలెక్టర్. ఆక్రమించుకున్న భూములలో కొందరు ప్రైవేట్ వ్యాపారాలు నిర్వహిస్తున్నారని అన్నారు. వారికి నోటీసులు జారీ చేశారు అధికారులు. 48 గంటల్లో ఇటుక బట్టీలు ఖాళీ చేయాలని ఆదేశించారు కలెక్టర్. ఖాళీ చేయకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఫస్ట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆన్ పేపర్ రిజ్యూమ్ చేసుకున్నాం. తర్వాత ఫిజికల్ కూడా పొసెషన్ చేసుకుంటాం. తర్వాత దీని మీద ఏమైనా దాని మీద ప్రాపర్ ఎంక్వైరీ చేయించి ఇఫ్ నీడెడ్ వీళ్ళ క్రిమినల్ యాక్షన్ తీసుకునే అవకాశం మన చట్టంలో ఉంది. ఇయ్యాలా లేదా అనేది మనం ఒకసారి సుపీరియర్స్తో కూడా మాట్లాడి వీళ్ళు టేక్ కాల్. అప్పట్లో అక్రమంగా పట్ట చేసిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకుంటాం? ఫస్ట్ గవర్నమెంట్ ల్యాండ్ తీసుకోవడం అనేది మనకి 90 acres ఆఫ్ ల్యాండ్ జగిత్యాల్లో అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనం అటు యాక్షన్ పోయి ఇటుకు యాక్షన్ పోయితే మనకి గవర్నమెంట్కి 90 ఎకరాల ల్యాండ్ అనేది తీసుకుంటే మన డెవలప్మెంట్కి వాడుకోవచ్చు. అయిన తర్వాత దెన్ వీల్ టేక్ డీటెయిల్డ్ ఎంక్వైరీ. అంటే మనకి గాదేపల్లి సంబంధించి ఇష్యూ వచ్చింది. గాదేపల్లిలో కూడా మనం అలాగే కూడా ల్యాండ్ ఆన్ పేపర్ క్యాన్సిల్ చేస్తాము. అక్కడ కూడా ఫిజికల్ పొజిషన్ తీసుకోవడం జరుగుతుంది. సో నర్సింగాపూర్ సంబంధించి కూడా మనకి వచ్చింది. ఇంకెక్కడైనా కూడా మన దృష్టికి వస్తే మాత్రం డెఫినెట్లీ వీల్ టేక్ ఎంక్వైరీ తీసుకుంటాం. అది సర్వే చేయడం జరిగింది ప్రాపర్గా కూడా. అండ్ మన ప్రొసీజర్ ఫాలో అయ్యేటప్పుడు కూడా ఏంటంటే మళ్ళీ వీళ్ళు కోర్టుకి వెళ్ళి స్టే తీసుకురాకుండా ఉండాలి. కాబట్టి మనం మల్టిపుల్ టైమ్స్ వీళ్ళకి మనం అవకాశాలు ఇవ్వాలి. లేకపోతే ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేషన్ కింద సింప్లీ కోర్టుకి స్టే తెచ్చుకుంటే అది మన ల్యాండ్ అనేది తీసుకోకుండా అయిపోతుంది. గవర్నమెంట్ సింప్లీ స్టే ఇచ్చేస్తే కోర్టు నుంచి. అందుకని మనం మల్టిపుల్ టైమ్స్ అవకాశాలు ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని కూడా ప్రెషర్స్ తీసుకొని ఇప్పుడు ప్రాపర్గా అన్ని కూడా చేయడం జరిగింది. సో దిస్ టైమ్ దే విల్ నాట్ బి ఎనీ బ్యాకింగ్ అవ్వడం కానీ వెనక్కి వెళ్ళడం కానీ ఉండదు. ఆల్ దీస్ థింగ్స్ ఆన్ పేపర్ అనివే అయిపోయింది అంతా కూడా. సో ఇప్పుడు గవర్నమెంట్ యాజ్ ఆఫ్ నౌ కోర్ట్ స్టే ఇచ్చినా కూడా గవర్నమెంట్లో ఉన్నట్టే అవుతుంది ల్యాండ్. ఫిజికల్ పొజిషన్ అనేది మనం క్లియర్ చేసుకుంటామండి. గవర్నమెంట్ రిజ్యూమ్ చేసుకుంటుంది ల్యాండ్. ఫస్ట్ ఆల్రెడీ గవర్నమెంట్ ఆన్ పేపర్ రిజ్యూమ్ చేసుకున్నాం. తర్వాత ఫిజికల్ కూడా పొజిషన్ చేసుకుంటాం. తర్వాత దీని మీద ఏమైనా దాని మీద ప్రాపర్ ఎంక్వైరీ చేయించి ఇఫ్ నీడెడ్ వీళ్ళ క్రిమినల్ యాక్షన్ తీసుకునే అవకాశం మన చట్టంలో ఉంది. ఇయ్యాలా లేదా అనేది మనం ఒకసారి సుపీరియర్